నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు అందరికీ కూడా తెలిసిందే. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకు శ్రీలంక యాత్ర ప్లాన్ చేస్తూ ఉంది. సో మరి శ్రీలంక అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది రామాయణం. మరి రామాయణానికి సంబంధించి చాలా మూలాలు అక్కడ ఉంటూ ఉంటాయి. మరి అవన్నీ కూడా ఈ యాత్ర ద్వారా మనం కంప్లీట్గా తెలుసుకోగలుగుతామా? అక్కడున్న నమూనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అవన్నీ కూడా మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంపూర్ణంగా తెలియజేస్తుందా? మనతో మాట్లాడడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి శ్రీలంకకు సంబంధించిన పూర్తి సమాచారం ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. శ్రీలంక అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది రామాయణానికి సంబంధించి ఎంతో కొంత మూలాలు అక్కడ ఉన్నాయి, మనం దానితో తెలుసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కంప్లీట్గా తెలుసుకోవాలి అని అంటే అది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ చాలా వరకు తెలుసు. సో వాళ్ళ మన్ననలు కూడా మరి చాలా వరకు పొందారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. దానికి కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. సో మరి శ్రీలంక యాత్ర అనేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ మీరు ఇస్తున్నారు? అండ్ నేను చెప్పినట్లుగా రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్కటికి కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చూపిస్తారా అవన్నీ? అవునండి, అవును, మీరు అన్నిలో చక్కగా చెప్పారు. మీరు శ్రీలంక అంటేనే మనకి ఇతిహాసం, రామాయణ ఇతిహాసంలో మనకి చాలాసార్లు అంటే మనకి రావణాసురుడు అమ్మవారిని తీసుకొని వచ్చి లంకలో పెట్టారు అక్కడ దగ్గర నుంచి కూడా మనకి శ్రీలంక ప్రస్తావన ఉంటుంది మనకి. సో దీనికోసం ఏంటంటే మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీలంక టూర్లో రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ చూపించుకుంటూ ప్లస్ అక్కడి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లన్నీ ప్లస్ కొలంబో సిటీ ఇవన్నీ చూపించుకుంటూ దీనికి 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. సో శ్రీలంక టూర్కి. సో ఈ 5 nights 6 days ప్యాకేజ్ వచ్చేటికి మనకి రామాయణానికి సంబంధించిన గుర్తులు ప్లస్ మనకి అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉంది, శాంకరి అమ్మవారి శక్తిపీఠం ఉంది. అవి శ్రీలంకలోని టీ తోటలు, తర్వాత కొలంబో సిటీ ఇవన్నీ చూసుకుని 5 nights 6 daysలో మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. దీని కాస్ట్ వచ్చేటికి 59,000 రూపీస్ మాత్రమేనండి. 59,000 రూపీస్లో మీకు ఒక ఇంటర్నేషనల్ ప్లేస్కి వెళ్ళి మనం ప్లస్ మనకి డివోషనల్ యాజ్ వెల్ యాజ్ ప్రకృతి రమణీయతకు సంబంధించిన అన్ని ప్లేస్లు కూడా చూసుకుని మనము చాలా ఆహ్లాదంగా తిరిగి వస్తాం. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మనకి ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కొలంబో వెళ్తామండి. కొలంబోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కొలంబోలో దిగిన తర్వాత అక్కడి నుంచి మనము ఒక 4 to 5 hours ట్రావెల్ చేసి మనం హబరానా ప్లేస్ కానీ డంబోల్ అనే ప్లేస్ కానీ వెళ్తామండి. సో వీటికి వెళ్ళే దారిలో 2 ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి ఈ హబరానాకి వెళ్ళే దారిలో. అదేంటంటే ఒకటి మునీశ్వరన్ టెంపుల్, ఇంకోటి మన్వారి టెంపుల్ అని. ఈ మునీశ్వరన్ టెంపుల్ అండ్ మన్వారి టెంపుల్ రెండు కూడా మనకి రామాయణ ఇతిహాసానికి సంబంధించిన దాంట్లో ప్లేస్ ఉందండి. ఈ మునీశ్వరన్ టెంపుల్ మనకి రామాయణ కళలు అంటే మునులు ఈశ్వరులు మాత్రమే దర్శించేవాళ్ళని అక్కడ స్థల పురాణం చెప్తారండి. సో అదేంటంటే తర్వాత అప్పుడు మన రాములు వారు మాత్రమే మానవుడు అక్కడ విజిట్ చేసింది. ఇది కూడా ఎప్పుడంటే మనకి రాములు వారు రామరావణ యుద్ధం తర్వాత రావణాసురుని నిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్య వెళ్తూ ఉంటారు. అయోధ్య వెళ్తా ఉంటే మనకి రాములు వారిని బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్లేస్కి వచ్చేప్పటికి అది ఆగిపోతుంది అనమాట. అప్పటికే అక్కడ శివయ్య వెలుసున్నారు స్వయంభూ. అక్కడికి రాముల వారు ప్రార్థిస్తే తరుణోపాయంగా దాన్ని ఏం చెప్తారంటే శివలింగాలు ప్రతిష్ఠించాలని చెప్తారు. అక్కడి నుంచి రాముల వారు బయలుదేరి మొట్టమొదటిగా మన్వారి టెంపుల్ అని వస్తారు. అక్కడ రాముల వారు మొట్టమొదటి శివలింగాన్ని ప్రతిష్ఠించింది. సో ఆ శివలింగం కూడా ఏంటంటే సైకతలింగం అండి, అంటే మట్టితో అప్పటికప్పుడు మట్టితో చేసి ప్రతిష్ఠ చేసింది అనమాట. సో ఆ టెంపుల్ కూడా చూసుకోండి. అక్కడి నుంచి బయలుదేరి మనం హబరానా కానీ డంబోలా కానీ వస్తుంది. అదేంటంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయండి. అష్టాదశ శక్తిపీఠాల్లో మనము చెప్పేది అనమాట లంకాయం శాంకరదేవి అని చదువుతాం. సో అది శక్తిపీఠం మనకి శ్రీలంకలో ఉంది. సో ఫస్ట్ నైట్ మనం వెళ్ళి శ్రీలంక అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ నైట్ డంబోలా కానీ అబరానా స్టే చేస్తాం. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం అమ్మవారి శక్తిపీఠానికి వెళ్తాం. సో ఆ ప్లేస్ని ట్రింకోమలి అంటారు. ఆ ప్రదేశాన్ని ఏదైతే మనకి అమ్మవారి శక్తిపీఠం దాన్ని తిరుకోనేశ్వరం టెంపుల్ అంటారు. అంటే శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. చాలా మహిమాన్వితం అండి. కొండ మీద ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ కొండ మీద చూస్తుంటే మన ఇండియన్ ఓషన్ చాలా అద్భుతంగా కనపడుతుంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడే మనకి రావణ హాట్ వెల్స్ అని ఉందండి. రావణ హాట్ వెల్స్ అంటే మనకి రామేశ్వరంలో 21 బావులు ఉంటాయి. అలానే మనకి ఎక్కడైతే మనకి హాట్ వెల్స్ అని అంటారు అక్కడ 7 బావులు ఉంటాయండి. సో 7 బావులు ఏంటంటే ఆ 7 బావుల్లో కూడా మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ప్లస్
ఆ వాటర్ ఏదైతే ఉందో అది 365 డేస్ వాటర్ ఉంటుంది. అలానే వచ్చి మళ్ళీ పొంగిపోవటం అనేది ఉండదండి. స్టిల్ వాటర్ ఎక్కడి వరకు మనం తీసేస్తామని మళ్ళీ అక్కడ వచ్చి ఆగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో అది కూడా మేము విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి డమ్మల గోల్డెన్ బుద్ధ టెంపుల్ ఉంటుంది, అది విజిట్ చేసి అక్కడ బయలుదేరి క్యాండీ వస్తామండి. అంటే సెకండ్ నైట్ మనం క్యాండీలో స్టే చేస్తాం. క్యాండీ శ్రీలంక యొక్క రాజధాని ఒకప్పుడు. అంటే ఇప్పుడు కొలంబో అయింది, కొలంబో కన్నా ముందు మనకి క్యాండీ రాజధానిగా ఉండేది. క్యాండీ కూడా కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి అది. ఎందుకంటే క్యాండీలో మనకి బుద్ధ టూత్ లెగ్ టెంపుల్ ఉంది. అంటే మనకి అమ్మవారి అవశేషాలు ఎట్లయితే శక్తిపీఠాలు అనుకుంటామో అలానే బుద్ధుడి అవశేషం అంటే పన్ను ఉంది అక్కడ. సో అందుకని అంత అద్భుతమైన ప్లేస్, అంత పవిత్రమైన ప్లేస్. సో దానికి టెంపుల్ ఇచ్చారు. ఆ టెంపుల్ ఒక ప్యాలెస్లో ఉంటుందండి. సో ఆ ప్యాలెస్ అది, అక్కడి నుంచి నైట్ అక్కడ ఉంటాం. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం సీతమ్మవారి అశోకవనంకి వెళ్తామండి. అంటే మీరు అన్నారు రామాయణానికి సంబంధించినకి ఆ ఇతిహాసాలకు సంబంధించిన ప్లేసెస్ అనమాట. ఇక్కడి నుంచి మన క్యాండీ నుంచి నువారెలి అనే ప్లేస్, అది అమ్మవారి అశోకవనం ఉంది. అదంతా అద్భుతమైన జర్నీ అండి, లైఫ్లో మర్చిపోలేము అనమాట జర్నీ. అటు ఇటు తేయాకు తోటలు, వ్యాలీస్ అవన్నీ చూసుకుంటే అక్కడికి వెళ్తాం. అక్కడే మనకి రాంబోడ్ హనుమాన్ టెంపుల్ అని ఉంది, 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ, అంటే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ చూసుకొని మనము ఈ అమ్మవారి అశోకవనంకి వెళ్తాం. అమ్మవారి అశోకవనం ప్లస్ అక్కడ హనుమంతుడు పాదముద్ర ఉంటుంది అనమాట. పాదముద్రను దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ప్లస్ గాయత్రి మందిరం అని ఉంది. గాయత్రి మందిరం కూడా రామాయణ ఇతిహాసానికి సంబంధించింది. అది కూడా అంటే విభీషణులు మనకి యజ్ఞం చేస్తారు, ఒక యజ్ఞం నికుంభల యాగం అని చెప్పేసి, ఆ జరిగిన ప్లేస్ అని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తారు. అది కూడా చూసుకొని మళ్ళీ థర్డ్ నైట్ క్యాండీలో ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనము కొలంబో వస్తామండి. కొలంబో క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. సో ఆ రోజు అక్కడ స్టే చేసి బెంతోట అది ఏరియా ఉంది. అంటే మనం ఇవన్నీ కూడా డివోషనల్ ప్లస్ సీనరీకి సంబంధించి. బెంతోట వచ్చేటికి మళ్ళీ మనకి బీచ్ ఏరియా అనమాట. అది చెప్పే కంప్లీట్ ప్యాకేజ్ అండి శ్రీలంక అనేది. సో బెంతోటాలో మనం ఆ బీచ్కి సంబంధించిన ఆ బీచ్ యాక్టివిటీస్ ప్లస్ బోట్ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని కొలంబోలో ఉంటాం. తర్వాత కొలంబో సిటీ టూర్. కొలంబోలో ఇంకొక టెంపుల్ ఉందండి, విభీషణ టెంపుల్. మనకు అందరికీ తెలిసిన విభీషణుడు చిరంజీవి. సో ఆయనకి సంబంధించిన టెంపుల్ ఉంది అక్కడ, అది కూడా చూసుకొని కొలంబో సిటీ టూర్ చూసుకొని మొత్తం ఈ 5 nights 6 days ఇవన్నీ చూసుకుంటాం. ఈ ప్యాకేజ్ వచ్చాడు మీకు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూసే ప్లేసెస్ అన్నీ కూడా మనం విజిట్ చేస్తాము. సో ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇస్తాం మనం. ప్లస్ ఒక గైడ్ ఉంటారు, తెలుగు టూర్ మేనేజర్ ఉంటారు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని చక్కగా మనం 5 nights 6 daysలో ఒక ఇంటర్నేషనల్ టూర్ తీసుకొని వచ్చామని ఒక అద్భుతమైన అనుభూతి ఉంటుందండి. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 12 బ్రాంచెస్లో కూడా మాకు ఎక్స్పర్ట్ అయినటువంటి స్టాఫ్ ఉన్నారు. శ్రీలంక ప్యాకేజ్ కూడా మనకి ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉందండి. జనవరి నుంచి అప్ టు డిసెంబర్ వరకు కూడా మనం చక్కగా శ్రీలంక ట్రావెల్ చేయొచ్చు. సో దీనికి సీజన్ అంటూ ఏం లేదు. అందుకని ఎవ్రీ మంత్ కూడా మనకు ఒక గ్రూప్ ప్యాకేజ్ ఉంటుంది, ఫిక్స్డ్ డిపార్చరు. మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీలంక యాత్ర అంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తొస్తుందండి. అంత చక్కగా మనం అరేంజ్ చేస్తాము. సో అందుకని ఏంటంటే కొన్ని వందలాది మంది ఆర్వి టూర్స్ ట్రావెల్స్ శ్రీలంక ప్యాకేజీకి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తాం కాబట్టి మీరు అన్నట్టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి అతిథి దేవో భవ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండి. అంటే అంత చక్కగా మనం మన గెస్ట్లందరినీ కూడా తీసుకొని ఈ ప్యాకేజ్ చూపించుకొని తీసుకొని వస్తామండి. రైట్ సార్. నిజంగా చాలామంది శ్రీలంక టూర్కి వెళ్ళిన తర్వాత ఇతిహాసాలకు సంబంధించి కంప్లీట్గా నాలెడ్జ్ అంటే తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, క్యూరియాసిటీ చాలా ఉంటుంది. అవునండి. సో అది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కంప్లీట్ అవుతుంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మనందరం కూడా రామాయణానికి సంబంధించి ఎంతో చదువుకుంటూ ఉంటాం. మరి అవన్నీ దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది కదా అని అందరికీ అనిపిస్తుంది. మరి శ్రీలంక యాత్ర చేస్తే అవన్నీ కూడా మనకు చూడొచ్చు దగ్గర నుంచి. దానికి సంబంధించి కూడా పూర్తిగా దగ్గర ఉండి మీకు ఒక గైడ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట. కంప్లీట్ యాత్ర పూర్తవుతుంది శ్రీలంకది. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.